Groku.comలోకి వెళ్ళి ఇమేజెస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, అవ్వట్లేదు కదా. సో ఈ వీడియోలో నేను చెప్తా దానికి సొల్యూషన్. సో చాలా మంది ఇప్పుడు ఈ గిబ్లీ ఇమేజ్ ఆర్ట్ అనేది చాలా ఫేమస్ అవుతుంది మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే. సో చాట్ జీపీటీలో అయితే దానిలో 2000 పెయిడ్ ప్రైజ్ మనీ అయితే కట్టాలి. సో అలా కాకుండా గ్రోకు ఏ సైట్లో కూడా చాలా వరకు అయ్యింది చాలా మందికి. సో ఇప్పుడైతే అది వర్క్ అవ్వట్లేదు. సో మనం అలాంటి ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫ్రీగా అని చెప్తాను. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఎక్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇది అప్పట్లో ట్విట్టర్, దీన్ని నేమ్ చేంజ్ అయ్యి ఎక్స్ అయింది. సో ఇందులో మీరు రిజిస్టర్ అవ్వండి. అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ పక్కనే గ్రోక్ అని ఉంటుంది. ఓకే, మీకు ట్విట్టర్లోనే మీ ట్విట్టర్ వాడితే మీ ట్విట్టర్ని అప్డేట్ చేసుకోండి. సెర్చ్ పక్కనే గ్రోక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ గ్రోక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎనీథింగ్ ఉందా, దాని కింద మీకు గ్యాలరీ లాంటి ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు ఇమేజ్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోల్డర్లోకి వెళ్ళి. సో నేను కేతికా శర్మ ఇమేజ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఆస్క్ ఎనీథింగ్ ఉందా, సో ఆ ప్లేస్లో మీరు ట్రాన్స్ఫార్మ్ దీస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ ఆర్ట్ అని టైప్ చేయండి. సో టైప్ చేసిన తర్వాత సెండ్ మీద మీరు క్లిక్ చేయండి. సో అలా సెండ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ ఇమేజ్ అనేది గిబ్లీ ఆర్ట్ ఇమేజ్ లాగా మారిపోతుంది. ఇప్పుడు ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతూ చూస్తున్నారో ఆ ఇమేజ్ లాగా మారిపోతుంది. సో మీరు ఎవరైతే సైట్లో వర్క్ అవ్వట్లేదో అలా ఫ్రీగా మార్చుకోవడానికి ఇమేజెస్, సో వాళ్ళందరూ వచ్చేసి మీరు ఇక్కడ చేసుకోవచ్చు. సో మీరు చాట్ జీపీటీ కూడా ఎటువంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ట్యూటోరియల్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.